నమస్తే V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ శోభ ముందుగా హెడ్లైన్స్ అనంతపురం జిల్లాలో అనర్హుల పాలవుతున్న అమ్మ ఒడి ఉపాధ్యాయుల పిల్లలకు అమ్మ ఒడిలో చోటు కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఆందోళన గిట్టుబాటు ధర రాకపోవడంతో టమాటాలు పారబోసి నిరసన అనంతపురం జిల్లాలో ఘోరం యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా పర్యటన కృష్ణానగర్లో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లకు భూమి పూజ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పెద్ద మార్కెట్ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నెల క్రితం ఫ్రీజర్లో ఉంచిన మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని అధికారుల వెల్లడి కృష్ణా జిల్లా గుడివాడలో రైలు ప్రమాదం రైలు ఇంజిన్ ఢీకొని 2 మహిళలు మృతి ఇక డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా అమ్మ ఒడి అనర్హుల పాలవుతుందని సామాన్య ప్రజల కారణాలతో సాకులు చూపుతూ అమ్మ ఒడి రేషన్ కార్డు లేదని ఆధార్ కార్డు లేదని 4 చక్రాల వాహనం కలిగి ఉన్నావని ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని వివిధ కారణాలు చూపుతూ నిజమైన లబ్ధిదారులకు అమ్మ ఒడి పథకం అదనంగా దూరంగా మారిందని అయితే అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం కేంద్రమైన బుక్కపట్నం ప్రాథమిక పాఠశాల మరియు నార్సింపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏకంగా ఉపాధ్యాయుల పిల్లలకి అమ్మ ఒడిలో చోటు కల్పించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఏమని అడిగితే వారు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే నమోదు చేశామని అయితే వారి జాబితాలో ఫైనల్లో పేర్లు బయటపడ్డాయని విద్యాధికారులు సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉంది. సాంకేతిక తప్పిదాల వల్లనే ఇలా జరిగిందని అధికారులు చెప్పడం విమర్శలకు దారితీస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలకు జాబితాలో ఎలాంటి చోటు కల్పిస్తారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పలు పాఠశాలల్లో 5-7 వరకే తరగతులు నిర్వహిస్తున్నా 6-8 తరగతుల్లో చదివే పిల్లల పేర్లు చేర్చారు. ఏది ఏమైనా అమ్మ ఒడికి నోచుకొని నిరుపేదలకు తిరిగే అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయంపై మండల ఎంఈఓ గోపాల్ నాయక్ను వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయుల తప్పిదం వల్ల పేర్లు నమోదు చేయడంలో పొరపాటు జరిగిందని ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. తీసుకున్నటువంటి అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా మరి మా బుక్కపట్నం మండలంలో 3 విద్యార్థులు వాళ్ళు ఎలిజిబుల్ లిస్టులోకి రావడం జరిగింది వాస్తవమే. అయితే వీళ్ళ పేరెంట్స్ 2 ఉపాధ్యాయులు 1 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అయితే మా ఉపాధ్యాయులు కానీ అమ్మఒడి ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళ నుండి సమాచారం సేకరించి మరి బీపీఎల్ పైన ఉన్నారని చెప్పి కూడా నమోదు చేయడం జరిగింది. మరి రేషన్ కార్డు కానీ అదే తదితర కార్యక్రమంలో ఉండొచ్చు. అయితే అవి కూడా మేము ఈ ఎలిజిబుల్ లిస్టులో వచ్చిన దానికి మేము నిన్నటి రోజునే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇది ఖచ్చితంగా ఇన్ఎలిజిబుల్కి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సిపిఐ పార్టీ నాయకులు 4వ సచివాలయం కార్యదర్శి అయ్యప్ప స్వామికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనేకల్ టీడీపీ మాజీ వైస్ సర్పంచ్ ఆనందరాజు మరియు సిపిఐ గౌస్ పీర్ మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ పథకం కింద 960 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా చాలా మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదని, ఈ తప్పులను సవరించుకోవాలని, ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తే ప్రభుత్వానికి కాలం చెల్లుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కనేకల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లాలెప్ప, కనేకల్ టౌన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, టీడీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రాజ్, కనేకల్లు టీడీపీ యూత్ ప్రెసిడెంట్ మజ్జు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలగదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయ్యే కాటికి వచ్చింది. ఇంతవరకు కూడా 18, 19 మళ్ళా 20 వచ్చింది. అయినా ఇంతవరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతులకు నష్టపరిహారం కూడా అందించలేని పరిస్థితి ఈ రోజు దౌర్భాగ్యంగా ఈ రోజు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మేము కమ్యూనిస్టుగా ఖచ్చితంగా మీరు ఈ జనవరి లోపల ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ మీరు అందుబాటులో చేయకపోతే మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ప్రభుత్వం పైన రోడ్డుకెక్కి అండగట్టే పరిస్థితి ఈరోజు మేము కమ్యూనిస్టులుగా ఈరోజు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మీరు బరే కాలయాపన చేస్తూ రూపాయి 2 రూపాయలు వేస్తూ మీరు కాలయాపన చేస్తున్నారు. మీరు చెప్పిన మాట ఏంది, మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది? మళ్ళీ ఈరోజు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఇలాగే కొనసాగిస్తూ కాలయాపన చేస్తే మీకు రాబోయే రోజుల్లో పుట్టగతలు ఉండవని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఖచ్చితంగా కొల్లి బుల్లి మాటలు చెప్తూ అవి ఇవి అని చెప్తూ ఉండు మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చామన్నారు. మరి ఏంది ఇచ్చారు? మీరు అరక కొరక ఇచ్చి కాలయాపన చేస్తూనే కొనసాగించారు. మరి మీరు అడిగేవాడు లేక మిమ్మల్ని నిలదీసేవాడు లేదని చెప్పి మీకు మెజార్టీ ఉందని చెప్పి వెరిరెగుతూ మీరు కొనసాగితే పాలన చేస్తే మీకు ఎండగట్టే కాలం అతి తొందరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చాగలమరిలో ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్న ఇళ్ల పట్టాల లబ్ధిదారులతో కలిసి గ్రామీణ సాంస్కృతిక కార్యక్రమాలలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, డివిజన్ ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి, సేవాదల్ అధ్యక్షుడు వెంకటరమణ, చుండూరు మండల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టమాటో రైతన్నకు మార్కెటింగ్ శాఖ అధికారులు స్థానిక వ్యాపారుల ధరల విషయంలో దగా చేస్తున్నారని కర్నూలు జిల్లా పత్తికొండ రైతులు ఆవేదన చెందుతున్నారు. ధర లేదని బాధపడ్డ రైతన్నలకు కంటతుడుపు చర్యగా 2 రోజులు టమాటో సరుకు కొన్న మార్కెటింగ్ శాఖ అధికారులు 3వ రోజు పత్తా లేకుండా పోయారు. ధరపై ఆశ పెట్టుకున్న రైతన్నలు సరుకు అమ్మేందుకు మార్కెట్ రాగా పాత పద్ధతిలోనే తక్కువ ధరకు సరుకు కొనడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తెచ్చిన సరుకుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదన చెందిన రైతన్న సరుకును మార్కెట్లోనే పడవేసి నిరసన తెలిపాడు. టమాటా రైతుల బతుకులు ఎప్పుడు మారతాయోనని రైతులు ప్రశ్నిస్తున్నారు.
వాడికే సరిపోయింది. మాకు కూలి ఏమే 5 మంది పెట్టినాం. మళ్ళీ ప్రభుత్వం కొంటామంటున్నారు, కాకపోతే ఎవరు కొంటున్నారు? ఇక్కడ నాడు రుణాలు తీసినారు. నిన్న మొన్న బాగుపోయినామని 20 అందరూ వచ్చినారు. కాకపోతే ఇవన్నీ 20 రూపాయలు 30 రూపాయలు చెత్తపోయినాయి. లాభకాయలు ఏం పోతున్నాయి. కాకపోతే అందరు లాభం ఇవి. దీనికి ఏమైంది సార్? పండ్లకి బాగున్నాయి కదా కనీసం. రైతులకి చాలా ఇబ్బంది వచ్చింది. అసలు 10 రూపాయలకి గంప టమాటాలు తీస్తున్నారు. 20 మంది కూలీలను తోలుకొని పోయి 100 గంపలు పండ్లు తెంచితే 10 రూపాయల గంప తీసినారు. రూపాయి కిలో కూడా లేదు. ఆ రైతు ఎటువంటి బాగుపడాలా? ఆ రైతు బాగుపడలేక ఆత్మహత్యలు చేసుకొని ఇది చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతమందిని కూలీలను పెట్టుకొని చేస్తే వాళ్ళ కూలీలకు డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? ఏం నుంచి తెచ్చిగలడు? అది మీరన్నా కొంచెము ఆలోచించుకున్నాను సార్. రైతుకి గిట్టుబాటు అయ్యే ధరలు చెయ్యాలా? గవర్నమెంట్ కొంటాదని చెప్పినారు. నిన్న గవర్నమెంట్ కొంటామంటానని చెప్పి వాళ్ళు కొనలేదు. 2 రోజులు కొని ఇడిచిపెట్టినారు. ఇప్పటికీ మాకు బాడీల ఖర్చులు కూడా వెళ్ళడం లేదు. నా పేరు లక్ష్మీనారాయణ, ప్రార్థన. చేసినారైనా రూపాయి కేసు కనపడదు. రైతు అంతా అన్యాయం అయిపోయినాడు. మన 25 గంటలు తెచ్చినాం సార్. 30 రూపాయలు చెత్తపోయింది. దీని నుంచి ఏం గిడుతుంది రైతుకి? ఆటో బాడి 10 రూపాయలు ఉంది గంపకి. వాడికే సరిపోయింది. మాకు కూలి ఏమే 5 మంది పెట్టినాం. మళ్ళీ ప్రభుత్వం కొంటామంటున్నారు, కాకపోతే ఎవరు కొంటున్నారు? ఇక్కడ నాడు రుణాలు తీసినారు. నిన్న మొన్న బాగుపోయినామని 20 అందరూ వచ్చినారు. కాకపోతే ఇవన్నీ 20 రూపాయలు 30 రూపాయలు చెత్తపోయినాయి. లాభకాయలు ఏం పోతున్నాయి. కాకపోతే అందరు లాభం ఇవి. దీనికి ఏమైంది సార్? పండ్లకి బాగున్నాయి కదా కనీసం. రైతులకి చాలా ఇబ్బంది వచ్చింది. అసలు 10 రూపాయలకి గంప టమాటాలు తీస్తున్నారు. 20 మంది కూలీలను తోలుకొని పోయి 100 గంపలు పండ్లు తెంచితే 10 రూపాయల గంప తీసినారు. రూపాయి కిలో కూడా లేదు. ఆ రైతు ఎటువంటి బాగుపడాలా? ఆ రైతు బాగుపడలేక ఆత్మహత్యలు చేసుకొని ఇది చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతమందిని కూలీలను పెట్టుకొని చేస్తే వాళ్ళ కూలీలకు డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? ఏం నుంచి తెచ్చిగలడు? అది మీరన్నా కొంచెము ఆలోచించుకున్నాను సార్. రైతుకి గిట్టుబాటు అయ్యే ధరలు చెయ్యాలా? గవర్నమెంట్ కొంటాదని చెప్పినారు. నిన్న గవర్నమెంట్ కొంటామంటానని చెప్పి వాళ్ళు కొనలేదు. 2 రోజులు కొని ఇడిచిపెట్టినారు. ఇప్పటికీ మాకు బాడీల ఖర్చులు కూడా వెళ్ళడం లేదు. నా పేరు లక్ష్మీనారాయణ, ప్రార్థన. చేసినారైనా రూపాయి కేసు కనపడదు. రైతు అంతా అన్యాయం అయిపోయినాడు. మన 25 గంటలు తెచ్చినాం సార్. 30 రూపాయలు చెత్తపోయింది. దీని నుంచి ఏం గిడుతుంది రైతుకి? ఆటో బాడి 10 రూపాయలు ఉంది గంపకి. వాడికే సరిపోయింది. మాకు కూలి ఏమే 5 మంది పెట్టినాం. మళ్ళీ ప్రభుత్వం కొంటామంటున్నారు. అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. ధర్మవరం రూరల్ బడన్నపల్లి పొలాల్లో ఒక యువతిని హత్య చేసి తగలబెట్టారు దుండగులు. యువతిని మర్డర్ చేసి శరీరంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్నేహలత ఓ బ్యాంకులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె కనిపించడం లేదని నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే స్నేహలత శవమై కనిపించింది. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కేకన్ రాజేష్ అనేవాడు. మా పాప నియమప్ప మీరు వేరే మేము వేరే అని చెప్పి అన్నాను సార్. నేను అట్లా మాట్లాడలేదని టార్చర్ పెట్టి సార్. ఉద్యోగానికి జాయిన్ అయింది పాప. రాబట్టి కూడా 2 వారాలు అవుతుంది అంతే. అట్లా చూసి మాట రాసి ఆ పిల్లని చంపేసినారు సార్. వాళ్ళు పిలుచుకొచ్చి. పిల్లలు ఏం చేస్తారమ్మా? వాడు బేల్దార్ పనికి ఏమో పోతాడు సార్. ఆ పిల్లడు ఇంకో పిల్లడు కార్తీక్ తెలుసు సార్ ఏం చేస్తాడు. వాళ్ళే సార్ ఈ పిల్లకి ఇట్లా చేసింది. 1 టౌన్ లో ఇచ్చినాను సార్ నేను. 1 టౌన్ లో ఇచ్చిన. ఇంత ముందుగా కంప్లైంట్లు పెట్టినా పాప మీద. ఇంకా సతాయిస్తున్నాడు సార్.
నిన్న నైట్ పెట్టి ఇంత ముందు కానీ ఒక 2 నెలల కిందట ఏం పెట్టాను సార్. ఆ పాప నిగ్గపోయేది, ఇంట్లో నుంచి ఉంటే ఈ సగపోయేది, పిల్లని సతా ఇచ్చేది. ఆర్డిటీలో హాకీ ప్లేయర్ సార్. ఆ పాప నేషనల్ ఆడింది. ఆ పాపను అక్కడ కూడా ఉండిపోండా అదంతా అల్లర్లు చేసి ఇంటికి పంపించేసినారు. కాలేజీకి పోతే కాలేజీలో కూడా చదవనిలేదు పాపని. మానిపించేసి ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాను. కానీ పిల్ల జాబ్కి వస్తానమ్మా, ఇంట్లో జరిగేది ఇబ్బందిగా ఉంది, పోదామమ్మా అని ఇట్లా వచ్చింది సార్. ఆ పిల్లలు లేకుండా చంపేసినారు సార్ వాళ్ళు. డెడ్ బాడీ ఉందని చెప్పి మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. రాగానే ఇక్కడ అమ్మాయి తాలూకు ఫొటోస్ అన్నీ తీసుకొని ఈరోజు మార్నింగ్ అన్ఐడెంటిఫైడ్ మేల్ డెడ్ బాడీ, ఫిమేల్ డెడ్ బాడీ ఉందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు చేసిన తర్వాత అమ్మాయి ఫొటోస్ గీటోస్ అన్నీ మన మిగతా అన్ని పోలీస్ స్టేషన్లకు సరౌండింగ్ చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ నుంచి అనంతపూర్లో ఒక వీళ్ళ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఒక అమ్మాయి మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది అక్కడికి. ఆ కంప్లైంట్ బట్టి ఈ అమ్మాయిని ఫొటోస్ అక్కడికి పంపిస్తే ఆ అమ్మాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఏమి అనేది. ఇప్పుడు పోస్ట్మార్టం పంపించిన తర్వాత ఏమి ఎందుకు అనేది మనకు వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ప్రాథమికంగా అయితే అమ్మాయి అనంతపురం తెలిసింది. ఎస్బీఐలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా మనకు ఇప్పటివరకు. విశాఖ జిల్లా భీమిలిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగుపేట కాలనీలోని ఓ ఇంటి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పెద్ద మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులో ఫ్రీజర్లో నిల్వ ఉంచిన మటన్, చికెన్ నిల్వలను అధికారులు గుర్తించారు. అనంతరం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. మార్కెట్లో సుమారు నెల క్రితం ఫ్రీజర్లో ఉంచి మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజలకు హాని కలిగించే నిల్వ పదార్థాలను వ్యాపారస్తులు విక్రయిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్నారు. ఈ దాడుల్లో 40 షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇవాళ కోసం ఇదిగోండి సార్, ఇదిగోండి దాంతో అది బోనస్ చేస్తున్నాను రెస్టారెంట్. అంటే ఇప్పుడు శీతాకాలంలో కూలింగ్ అని ఉంటుంది, వాటర్ కూలింగ్ ఉంటుంది కదా, కూలింగ్ కూడా 4 షాపులు ఉన్నాయి. రాకేష్ 4, 1, 2 ఈరోజు ఏలూరులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ అధికారులు కలిపి సంయుక్త దాడులు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏలూరు పట్టణంలో మార్కెట్లో ఉన్న మటన్ షాప్స్, చికెన్ షాప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు కూడా దారుణంగా ఏంటంటే ఈ ఫ్రీజ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మటన్ దాచిపెట్టి అమ్ముతూ ఉన్నారు. తర్వాత ఈ చేపల వాళ్ళకు కూడా చెప్పాం, చేపలు అమ్మే వర్తకులకు కూడా వాళ్ళు కూడా మొన్నటి దాంట్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు. చికెన్ షాప్స్ అయితే వాళ్ళు బర్డ్స్ కూడా డెడ్ బర్డ్స్ కానీ తర్వాత ఈ జబ్బు చేసిన బర్డ్స్ని కూడా చేస్తున్నట్టు అనుమానంగా ఉంది. అవన్నీ కూడా హెల్త్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొచ్చి హెల్త్ ఆఫీసర్ గారు అవన్నీ వెరిఫై చేశారు. సుమారు 10-15 షాపులు సీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా మటన్ షాపులు కానీ చికెన్ షాపులు కానీ FSSAI నియమాలు కానీ తర్వాత కార్పొరేషన్ నియమాలు కానీ ఎవరు పాటించట్లేదు. కనీస నియమాలు అక్కడ ఏంటంటే ఫ్లోరింగ్ లేదు, తర్వాత SS హుక్స్ లేవు, తర్వాత కత్తులు కానీ అవన్నీ కూడా అపరిశుభ్ర వాతావరణం ఉంది. ఆ ఏరియా అంతా కూడా అపరిశుభ్ర వాతావరణం ఉంది. తర్వాత వాళ్ళు వాడే వాటర్ కూడా పోయే మార్గం లేదు. అక్కడ అదే వాటర్ని వాడుతూ ఉన్నారు, అదే వాటర్తో కడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి షాపులు అయితే ఐడెంటిఫై చేసాం, అన్ని నోటీసులు ఇచ్చి సీజ్ చేయడం జరిగింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఒక ఫ్రిడ్జ్లో సుమారు 50 కిలోల మటన్ పెట్టి ఉంది. అది కవర్లు అతుక్కుపోయి ఉన్నాయి, అంటే నెలల తరబడి దాంట్లో నిల్వ ఉండేటట్టు కనపడతా ఉంది. అట్లాంటివి ఉంటే మాత్రం ఎవరిని ఉపేక్షించేది, అట్లాంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వ్యాపారస్తులు కానీ తర్వాత మనం కన్జ్యూమర్స్ కానీ కొనేదేందో ఒకసారి 2 సార్లు వెరిఫై చేసుకోండి. వ్యాపారస్తులు కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా, వాళ్ళు మటన్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరి దగ్గర తీసుకొచ్చారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎప్పుడు దాకా అమ్ముతున్నారు అనేది చిన్న రిజిస్టర్ పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఏదైనా లెఫ్ట్ ఓవర్ కానీ ఏదైనా మిగిలింది ఉంటే కనుక అది తప్పనిసరిగా అమ్మకుండా వీళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే లెఫ్ట్ ఓవర్ ఏదైనా ఉంటే హోటల్స్కి పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా వెరిఫై చేస్తున్నాం, హోటల్స్ కూడా నిఘా పెట్టాం. అట్లాంటి హోటల్స్ ఏదైనా ఉంటే మేము సీజ్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళంతా FSSAI నియమాలు కార్పొరేషన్ నియమాలు పాటించి వ్యాపారం చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మాల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటల్ని అదుపు చేశారు. చిట్టమూరు మండలం కుమ్మరపాలెంలో యానాదులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కెసి పెంచలయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఏదైతే చిట్టమూరు మండలం కుమ్మరపాలెంలో దళితులు అలాగే గిరిజనులు ఏదైతే ప్రభుత్వము మా వాళ్ళకి ఇచ్చినటువంటి పొలాల్లో సాగు చేసుకుంటుండగా ఆ యొక్క పొలాలకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు రెవెన్యూ అధికారుల సమక్షంలో వచ్చి మా వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగి వారం రోజులు అవుతున్నా ఇంతవరకు చిట్టమూరు ఎస్ఐ గారు ఏదైతే ముద్దాయిల మీద కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెవెన్యూ అధికారుల సమక్షంలో మా యొక్క దళిత గిరిజనుల మీద దౌర్జన్యం చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 15వ తేదీన రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఎవరైతే మా బాధితులు ఉన్నారో బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా చిట్టమూరు ఎస్ఐ గారు
ఇంతవరకు నిందితుల మీద కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకని మేము ఒకటే కోరుతా ఉన్నాం, జిల్లా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం. సార్, చిట్టమూరు ఎస్ఐ గారు ముద్దాయిల దగ్గర లంచాలు తీసుకొని కేసుని నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మేము గట్టిగా ప్రశ్నించడంతో పాటు మీరు ఎందుకు కేసు నమోదు చేయరని చెప్పి గట్టిగా ప్రశ్నించడంతో పాటు ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే సెలవు పెట్టి వెళ్ళిపోయారు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ముద్దాయి కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఏదైతే చిట్టమూరు ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేమంటే కేసు పెట్టినాం సార్కి, ఆ సార్ మా కేసు పెట్టించుకోలేదు. ఆ ఎంఆర్ఓ సార్ ఏమో కేసు కూడా పెట్టమన్నాడు సార్, మమ్మల్ని 2 సూర్లు పెట్టమన్నాడు సార్. 2 సూర్లు పోయి పెట్టినాం సార్, మా కేసే ఎత్తుకోలేదు సార్. మళ్ళీ కలెక్టర్ కాడకు కూడా పోయినాం సార్, అక్కడ కూడా ఇప్పటికి మాకేదీ తెలియలేదు సార్. ఇది 3వ భాగం వచ్చున్నాం సార్. మేము మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మమ్మల్ని అడ్డుకున్నాం రాజారెడ్డి, గోపిరెడ్డి, సుబ్రహ్మణ్యం వాళ్ళు మీటింగ్ చేసి వాళ్ళు మమ్మల్ని చెరుసగం పంచిమంటున్నారు సార్. అట్ట పంచకపోతే కైలే తెగ్గూడదు అని అంటున్నారు సార్. మమ్మల్ని మేము ఏడ పెట్టుకుని బతకాలి సార్. మేము బేదోళం సార్. మేము చేప జల్ల కట్టి కంప కొట్టుకొని బతుకుతున్నాం సార్. మేము కష్టం చెట్టల్లో అట్టున్నాం సార్. మేము మా బిడ్డలు మా పాపలు మేము అల్లు అంటున్నాం. ధ్యానం లేదు. 10 ఎకరాలు ఉండేవాళ్ళు భాగం పంచి మమ్మల్ని. విజయవాడ బందర్ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బీచ్ రోడ్డులో గల శ్రీనివాస్ నగర్ రహదారి వద్ద బైక్పై వస్తున్న సాయి శ్రీనివాస్ అనే వ్యక్తిని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నుండి 2020 ఉదయం సుమారు 10 గంటలకు ఈ బీచ్ రోడ్లో గల శ్రీనివాసనగర్ ఏరియాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించి గోపిశెట్టి సాయి శ్రీనివాసరావు అనే అతను చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి గోపిశెట్టి శ్రీనివాసరావు అతను బైక్ మీద వస్తుండగా AP 37 FT 8537 కారు గల వ్యక్తి స్పీడ్గా అజాగ్రత్తగా తోలుతూ అతన్ని మోటార్ సైకిల్ కొద్దిగా గోపిశెట్టి శ్రీనివాసరావు అక్కడికే చనిపోవడం జరిగింది. మేము వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా హెడ్ గారు అక్కడికి సీన్లోకి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో అతను కారు వదిలి, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను కారు వదిలి పారిపోవడం జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 521/304A IPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మాకు ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో తోట అవినాష్ అనే వ్యక్తి అతని యొక్క కారు అని అజాగ్రత్తగా తోలటం వల్ల ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యాడని మాకు ప్రాథమికంగా దర్యాప్తు చేయడం జరిగింది. గత 2 రోజులుగా పేపర్లో మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముద్దాయిలను మారుస్తున్నారు, ముద్దాయిని ఎవరినో పెట్టేస్తున్నారు, ఎవరెవరు ప్రమేయం ఉందనేది రకరకాలుగా పేపర్లు మీడియాలో రావటం జరుగుతుంది. దానికి సంబంధించి ఏ విధమైన అపోహలు లేవు. ఎవరైతే ముద్దాయి అతన్నే మేము అరెస్ట్ చేస్తాం. అవన్నీ ఎవరిని సంప్రదించకుండా అవాస్తవాలు రావటం జరిగింది. దీంట్లో ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతన్ని మేము కంపల్సరీగా అరెస్ట్ చేస్తాం. దానికి సంబంధించి మేము టీములు కూడా పంపడం జరిగింది. కేసులో ఏ విధమైన ఇది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు చేసి ముద్దాయి ఎవరైతే అతన్నే అరెస్ట్ చేసి మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కృష్ణా జిల్లా గుడివాడలో రైలు ఇంజన్ ఢీకొని 2 మహిళలు మృతి చెందారు. టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన 2 మహిళలు దుర్మరణం పాలయ్యారు. మృతులు మండల పరిధిలోని గౌతవరం గ్రామంలో నివాసం ఉంటున్న కొంగరపు పున్నమ్మ, పసుపులేటి లక్ష్మిగా గుర్తించారు. టిఫిన్ కట్టించుకుని పుల్లేటి కాలువపై ఉన్న రైల్వే బ్రిడ్జ్ మీదుగా వస్తుండగా వెనుక నుంచి వస్తున్న రైలు ఇంజన్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
డబ్బులు ఉన్నాయి వాళ్ళ బ్రెయిన్ కిడ్నీలో ఉన్నది మొహం కనపడుతుంది క్లియర్గా కనపడుతుంది మొహం లేదు మొహం లేదన్న ఇగో మెదడు అదేంటి తలకాయ ఏంటి తలకాయ లేదు అసలు తలకాయ లేదు వాళ్ళు తీసుకొస్తున్నారు ఇదంతా ఈడ్చుకెళ్ళింది మొత్తం బయటకు ఉన్నది మొత్తం వాళ్ళు సెల్ఫోన్ డబ్బా పట్టలు పెట్టండి వాళ్ళ బ్రెయిన్ డబ్బులు ఉన్నాయి బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్. అనంతపురం జిల్లాలో అనర్హుల పాలవుతున్న అమ్మఒడి, ఉపాధ్యాయుల పిల్లలకు అమ్మఒడిలో చోటు. కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఆందోళన, గిట్టుబాటు ధర రాకపోవడంతో టమాటాలు పారబోసి నిరసన. అనంతపురం జిల్లాలో ఘోరం, యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. చిత్తూరు జిల్లా నగర్లో ఎమ్మెల్యే రోజా పర్యటన, కృష్ణానగర్లో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంటు రోడ్లకు భూమి పూజ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పెద్ద మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. నెల క్రితం ఫ్రీజర్లో ఉంచిన మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని అధికారుల వెల్లడి. కృష్ణా జిల్లా గుడివాడలో రైలు ప్రమాదం, రైలు ఇంజన్ ఢీకొని 2 మహిళలు మృతి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.